పవన్ కళ్యాణ్ గారు ఒక హ్యాట్రిక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఏది చేసినా పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనం ఉండిద్ది. నిన్న మనం చూస్తే ఆగస్టు 15వ తారీఖుకు సంబంధించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలని ఒక గ్రామానికి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు ఈ విధంగా ఇచ్చారు. 34 సంవత్సరాల క్రితం ఫిక్స్ చేశారన్నమాట. ఒక గ్రామానికి, మైనర్ గ్రామానికి 100 రూపాయలు, మేజర్ గ్రామానికి 250 రూపాయలు. అలాంటిది ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం వచ్చిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత అది పవన్ కళ్యాణ్ గారే చేశారు. ఇప్పుడు పంచాయతీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక 3 రికార్డ్స్ని ఆయన బద్దలు కొట్టబోతున్నారు. ఒకటి, సుమారు 14,000 గ్రామాలలో రేపు 23వ తారీఖు ఉదయం నుంచి గ్రామ సభలు నిర్వహించాలని ఆయన ఒకేసారి ఆదేశించారంటే ఈ దేశ చరిత్రలో 14,000 గ్రామాలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారంటే నెంబర్ 1 ఇది ఒక రికార్డు. నెంబర్ 2, ఎక్కడైతే ఉపాధి హామీ సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన డబ్బుల్ని ఎవరైతే ప్రజలే అంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు లేదా ఆ పంచాయతీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ గ్రామ సభల్లో డిస్కషన్ చేసి అక్కడే తీర్మానం చేసి 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫండ్స్ని వాళ్ళు అక్కడే డెసిషన్ తీసుకునే విధంగా అంటే 46 సంబంధించిన పథకాలు అంటే ఒకటి చెరువు తవ్వటం ఉండొచ్చు, ఒకటి గట్టు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, చెట్లు కొట్టడం ఉండొచ్చు, లేదా ఇంకోటి ఉండొచ్చు, ఏదైనా కానీ అక్కడ ఆ పంచాయతీలో ఆ డెసిషన్ చేయటం అనేది వారికి ఆ డెసిషన్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇవ్వటం. అంటే నెంబర్ 3, 14,000 పంచాయతీల్లో సుమారు 14,000 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టడం ద్వారా సుమారు 40 లక్షల మంది ఆ గ్రామ సభలకి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 40 నుంచి 50 లక్షలు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 3 రికార్డ్సే. అంటే చేసే పనిని కొంత జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా చేసేటువంటి పనికి దానికి శ్రీకారం చుట్టారు అని చెప్పని అనుకోవచ్చు. ఇప్పుడు శశిభూషణ్ గారు కావచ్చు, కృష్ణతేజ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి, పవన్ కళ్యాణ్ గారి బయట ఆ వీడియో బయట. ఒకే రోజు గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు ఎప్పుడో విన్నాం ఆ పదాలు, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆనందంగా ఉంది. అంటే వాళ్ళకున్న సమస్యల్ని ఇందులో జిల్లా మండల అధికారులు ఇన్వాల్వ్ అవటమే కాదు, సోషల్ ఆడిట్ కూడా కరెక్ట్గా జరగాలని చెప్పని ఆదేశించారు. అంటే జరిగేటువంటి అక్రమాలు అక్కడ జరుగుతాయి కాబట్టి అది పర్ఫెక్ట్గా ఉండాలనేటువంటి డైరెక్షన్స్ను కూడా ఇవ్వటం జరిగింది. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి 23న మొత్తం గ్రామ సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి దేశ చరిత్రలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సువర్ణాధ్యాయం అని చెప్పొచ్చు సార్ నిజంగా కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13,326 పంచాయతీల్లో ఒకే రోజు సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ సమావేశంలో ఎటువంటి ఎజెండాతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచులు కానీ, లేకపోతే వార్డు మెంబర్లు కానీ ప్రజలకు ఎటువంటి అంశాలపై చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం మీద అన్ని జిల్లాలు 26 జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి కూడా ఆయన ఈరోజు దిశానిర్దేశం చేశారు సార్. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సర్పంచులు నామమాత్రంగానే మిగిలారండి. వార్డు మెంబర్లు అనేవాడు పేరుకి మాత్రమే వార్డు మెంబర్లు అయ్యారు.
కానీ పంచాయతీలు అనేది బలంగా ఉంటే కనుక, అంటే పల్లెలే పట్టణాలకు పట్టుకొమ్మలని ఎవరైతే పూజ్య బాబూజీ అన్నారో ఆ విధమైనటువంటి ఆలోచన సరళితోటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారండి. అయితే పంచాయతీలకి మొన్న ఆగస్టు 15 రోజు చూసాం సార్, ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క పంచాయతీకి 10,000 రూపాయలు ఆగస్టు 15కి, ఆ మేజర్ పంచాయతీ 25,000 రూపాయల వరకు ఆయన ఇచ్చి ఆ పంచాయతీ యొక్క విధానాల పట్ల కొంత అవగాహన కల్పించారండి, వాళ్ళ చైతన్యం తీసుకొచ్చారండి. ఇప్పుడు ఈ సదస్సుల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చి ఏదైతే ఉపాధి హామీ పథకాలు ఉన్నాయో, ఉపాధి హామీ పథకం అనేది కొన్ని పనులకే నిమిత్తం దీన్ని చేసేశారు. అట్లా కాకుండా ఉపాధి హామీ కింద 46 పనులు చేసుకోవచ్చు. వాటన్నిటిపై కూడా ఆయా గ్రామ సభల్లో గ్రామస్తులకి, రైతులకి, ఉపాధి కూలీలందరికీ కూడా చైతన్యం పరిచి ఒక్కొక్క కుటుంబం సుమారు 100 రోజులు ఉపాధి హామీ కింద పనులు చేసుకుంటే కనుక వారికి ఆర్థిక వెసులుబాటు వస్తుంది, ఆర్థికంగా బలోపేతం అవుతారు, పంచాయతీలు బలపడితే దిశగా, పంచాయతీలు అభివృద్ధి చెందిన దిశగా ఈరోజు ఈ యొక్క సదస్సు ద్వారా వారందరికీ వివరించారు సార్. మొత్తం మీద ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ సదస్సులు జరగబోతున్నాయి సార్. ఆ సదస్సులకి మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ హాజరవుతారని ఇంకా తెలియవలసి ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంచాయతీ ఎలక్షన్లు జరిగింది. సరే, ఆ పంచాయతీ ఎన్నికల్లో 80% పంచాయతీ సర్పంచులు వైఎస్ఆర్సీపీ వాళ్ళే గెలిచారు. ఆ పంచాయతీ సర్పంచులకి కనీసమైనటువంటి గౌరవ మర్యాదలు లేకుండా వాళ్ళని బజారులోకి వస్తే తల ఎత్తుకొని తిరిగి నుంచునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. ఒక చెక్ పవర్ లేదు, ఒక పవర్ లేదు, వాళ్ళకు ఒక శాంక్షనింగ్ అథారిటీ లేదు, కనీసం ఏది కూడా వాళ్ళకి లేనటువంటి ఒక అగౌరవపరిచే విధంగా వాళ్ళని తయారు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా తలెత్తుకొని తిరిగే విధంగా ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే రాజకీయ కక్ష సాధింపులు ఉంటే అవి చేయరు కదా. పంచాయతీ సర్పంచుల్ని వాళ్ళకి అసలు ఆ పవర్స్ ఎందుకు ఉండాలని ఇంకో కమిటీ వేసి వాళ్ళ చేత చేస్తారు కదా. అది విధానం కాదు. వాళ్ళు ప్రజల్లో భాగస్వామ్యంలో, వాళ్ళు పార్టీలు వేరైనా కానీ వాళ్ళు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి కలిసి ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు వాళ్ళు కూడా కలిసి ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళు కూడా కూటమి ఆలోచనకు అనుగుణంగా నడవాలనేటువంటి ఉద్దేశంతో ఈ తీర్మానాలు చేపించడం ద్వారా, వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయటం ద్వారా ఒక స్ఫూర్తిని కలిగించే విధంగా అడుగులు వేస్తున్నారని చెప్పని భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.